ఈ మధ్య పిల్లల్లో యాజ్ అ సైకాలజిస్ట్‌గా నేను చాలా రెగ్యులర్‌గా చూసే ప్రాబ్లము ఏడీహెచ్‌డీ. ఈ అటెన్షన్ డెఫిషియన్సీ డిసార్డర్ ఏదైతే ఉందో, ఇది పిల్లల్లో బాగా కనిపిస్తుంది. దీనికి మా సైడ్ నుంచి మేము చాలా థెరపీస్ కావచ్చు, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తాం. కానీ యాజ్ ఎ డైట్ పరంగా చూస్తే, యాజ్ ఎ డైటీషియన్‌గా ఈరోజు వాళ్ళు కొన్ని ఫుడ్స్ తినొచ్చు, కొన్ని తినకూడదు ఇలా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఎటువంటి ఫుడ్ వాళ్ళు తీసుకోకూడదు? షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి తీసుకోవాలి. ఈ ఏడీహెచ్డీ అంటేనే హైపర్ యాక్టివ్ డిసీజ్. ఇది బేబీ పొట్టలో ఉన్నప్పుడు, అంటే మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచే న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల వస్తుంది. ఓకే. సో కన్సీవ్ అయినప్పటి నుంచి మంచి ఫుడ్ ఎవరైతే తీసుకోరో అలాంటి వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. జెనెటికల్లీ రావచ్చు. సో రీజన్ ఏదైనా అయినప్పటికీ తర్వాత అంటే బేబీ పుట్టిన తర్వాత మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బేబీ గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బేబీ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా అవ్వడానికి ఈపీఏ అండ్ డిహెచ్ఏ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్, కొన్ని రకాల నట్స్, ఫిషెస్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇది సరిపోలేదు అని అనుకుంటే సప్లిమెంట్ లాంటివి కూడా తీసుకోవచ్చు. సాల్మన్ ఫిష్, వంజరం ఫిష్, బ్రెజిల్ నట్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్. చాలామంది ఇప్పుడు అవేర్నెస్ ఉంది ఒమేగా 3 గురించి. సో ఇవన్నీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే యాడ్ చేసుకోవాలి. అండ్ అప్పుడు మిస్ అయింది అనుకుంటే ఆ తర్వాత అయినా సరే ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో ఎక్కువగా గుడ్ ఫ్యాట్ ఉండేలాంటి ఫుడ్ ఇవ్వాలి. సీడ్స్ అండ్ నట్స్, వైటమిన్స్, మినరల్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి ఇవ్వాలి. జంక్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. సో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనేది చార్ట్లో మెన్షన్ చేద్దాము. దాని ఆడియన్స్ చూసి కొంతవరకు అవేర్నెస్ తెచ్చుకుంటారు. యా, ష్యూర్ అండి. చాలామంది మేము బాగా లావ్ అయిపోతున్నాం అని చెప్పి, ఈ ఫ్యాట్ ఎక్కువైపోతుందని చెప్పి ఆయిలీ ఫుడ్ కావచ్చు, లేదా ఇంట్లో ఆయిల్ కూడా మానేయడం జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎటువంటి ఆయిల్స్ వాడాలి? ఈరోజు ఆలివ్ ఆయిల్ అంటున్నారు కొంతమంది గీ అంటున్నారు, కొంతమంది ఇంకేదో సంథింగ్ చెప్తున్నారు. ఇప్పుడు వీటిల్లో మనం అసలు ఏది రైట్గా తీసుకోవాలి? మన బాడీకి ఆయిల్ అనేది కూడా అవసరమే. ఎవ్రీడే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనకి అవసరం. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి కదా, అవి అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే ఫ్యాట్ అనేది అవసరం. సో మనం తీసుకుంటున్న ఫ్యాట్లో 2 టైప్స్ ఫ్యాట్స్ బాడీకి అవసరం, ఒమేగా 3 అండ్ ఒమేగా 6. ఇది బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవాలి. అంటే ఒక రేషియో మెయింటైన్ చేస్తాం. 1:2 అని, 1:4 అట్లీస్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. అంటే 4% ఒమేగా 6 తీసుకుంటే అట్లీస్ట్ 1% అయినా మనం ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి యాడ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా మనం తీసుకుంటున్న ఆయిల్స్లో ఒమేగా 6 అనేది వస్తుంది. ఇంకా ఇప్పుడు ప్యాకెట్ ఆయిల్స్ ఎక్కువగా మనకి దొరుకుతున్నాయి. ఈ ప్యాకెట్ ఆయిల్స్లో ఒమేగా 6 ఎక్కువగా ఉంటుంది, ఒమేగా 3 అనేది ఉండదు. అండ్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లాంటివి వాడడం బెటర్. ఇది తయారు చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే హైడ్రోజనేటెడ్ ప్రాసెస్లో బాగా హై స్పీడ్లో దాన్ని స్క్వీజ్ చేసి తీసుకోవడం వల్ల అందులో ఉన్న న్యూట్రిషన్స్ అంతా పోతుంది. అక్కడే ట్రాన్స్ ఫ్యాట్ తయారవుతుంది. అంటే ఆయిల్స్ని ఎక్కువగా హీట్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ వస్తుంది. సో అలాంటి ఆయిల్ని తీసుకోవడం మంచిది కాదు. మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు, చెక్క గానుగ నూనెలు, ఓల్డ్ మెథడ్లో వచ్చేలాంటి ఆయిల్స్ తీసుకోవచ్చు. అందులో మనం సెసమే ఆయిల్స్, కోకోనట్ ఆయిల్, పల్లి ఆయిల్, గ్రౌండ్నట్, ఇలాంటివి ఏదైనా సరే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ స్లోగా తీసినది తీసుకోవాలి, హీట్ లేకుండా. మనం అబ్జర్వ్ చేస్తే మనం కొనే, అంటే ఇప్పుడు గ్రౌండ్ నట్స్ కొంటే కిలో 200 లాగా ఉంటుంది, ఆయిల్ చూస్తే 180కే వస్తుంది. అది ఎలా కుదురుతుంది? అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని మీరు చూస్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఎంత కల్తీ జరుగుతుందో జస్ట్ ఆ ప్రైస్ కంపారిజన్ వల్ల మనకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి గ్రౌండ్ నట్స్ తెచ్చి కోల్డ్ ప్రెస్డ్ మెషిన్స్ లాంటివి కూడా మనకు దొరుకుతుంది. మనం 450 to 500 ml వస్తుంది. 500 అనుకుందాం, అంతకంటే ఎక్కువ రాదు. 50%. కానీ వాళ్ళు మనకి అంతకంటే తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు. అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఈ ఆయిల్ ఎలాంటిది అనేది. సో బెటర్ ఇలాంటి ప్యాకెట్ ఆయిల్స్ అన్ని అవాయిడ్ చేసేసి
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లోకి కన్వర్ట్ అయితే బెటర్. ఎవ్రీడే ఆయిల్స్ తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. సో అప్పుడే హెల్తీగా ఉంటారు. ఈరోజు తల్లిదండ్రులు మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చి, సార్ మా పిల్లవాడు యాక్టివ్గా లేడు, మా పిల్లవాడు ఎవరితో కలవడం లేదు, ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నాడు, నీరసంగా ఉంటున్నాడు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు మేము డిఫరెంట్ అసెస్మెంట్స్ చేస్తాం. ఎందుకు డల్గా ఉంటున్నాడు, తను లోన్లీగా ఉండడానికి తన ఫోన్ అడిక్షన్లో ఉన్నాడా, లేకపోతే తన పర్సనాలిటీ, లేకపోతే లోన్లీ పర్సనాలిటీయా, తను ఒక ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, ఇలా డిఫరెంట్ చేస్తాం. అండ్ దాంతోపాటు మేము ఇంకొకటి కూడా ఏం చేస్తామంటే, వాళ్ళు ఎప్పుడు ఏదో నీరసంగా డల్గా ఉంటే మేము B12 డెఫిషియన్సీ కూడా ఏమైనా ఉందేమో టెస్ట్ చేయించండి అని కూడా చెప్తాం. రైట్, ఇలా మేము మా సైడ్ నుంచి ఇలా డిఫరెంట్ అసెస్మెంట్స్ చేస్తాం. మరి యాజ్ ఎ డైటీషియన్గా, యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా మీ సైడ్ నుంచి ఇలా పిల్లలు డల్గా ఉన్నారు అంటే కారణం ఏమై ఉండొచ్చు? పిల్లలు డల్గా ఉన్నారంటే మల్టిపుల్ రీజన్స్. మీరు చెప్పినట్టుగా ఫోన్ అడిక్ట్, వీడియో గేమ్స్, ల్యాప్టాప్ ఇలాంటివి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల, ఇంటరాక్ట్ అవ్వకపోవడం, పీపుల్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ఈ గ్యాడ్జెట్స్ తోటే ఉండిపోవడం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోవడం, దానివల్ల కూడా డల్గా ఉంటారు. ఒకవేళ వైఫై కొంచెం సేపు రాకపోయినా కూడా వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇదొక రీజన్ అయితే, న్యూట్రిషన్ అనేది ఇంకొక రీజన్. వాళ్ళు తీసుకుంటున్న న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం, డెఫిషియన్సీలో ఉండడం. అంటే మీరు చెప్పినట్టు B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా చాలా డల్గా ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఉండిండొచ్చు. పిల్లల్లో ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలామంది ఎనిమిక్ ఉంటున్నారు. 10లో 8 పీపుల్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎనిమిక్ ఉంటున్నారు. ఈ B12ని మనం పెంచాలంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే? సో B12, B వైటమిన్స్ అన్నీ కూడా మనకి చాలా రకాల ఫుడ్లో నుంచి దొరుకుతున్నాయి. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో వస్తుంది. కాకపోతే దాన్ని మనమే తీసేస్తున్నాం. అంటే రైస్లో ఉంటుంది, రైస్ పైన పాలిష్ చేసి దాన్ని కొంతమంది వండి వార్చి అందులో పోతుంది. కొంతమంది కుక్ చేస్తారు కానీ పాలిష్ ఉండడం వల్ల పాలిష్లోనే పోతుంది చాలా వరకు. అందులో మనకేం పెద్దగా రాదు. తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వాటి మీద పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి మనం పీలింగ్ చేయడం, దానివల్ల తొక్కు తీసేయడం వల్ల కొంత లాస్ అవుతున్నాం. తర్వాత వెజిటబుల్స్లో ఉంటుంది, ఇది కుక్ చేస్తాము, కుక్ చేస్తున్న ప్రాసెస్లో ఎవాపరేట్ అయిపోతుంది, వండి తినడం వల్ల పోతుంది. అండ్ ఓవరాల్గా ఎంతో కొంత వచ్చినా కూడా ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఎక్కువసేపు బాడీలో ఉండదు, ఎవాపరేట్ అయిపోతుంది. అంటే స్వెట్ రూపంలో, యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా డెఫిసిట్ అవుతూ ఉంటారు. సో ఎక్స్ట్రాగా దీనికోసం మనం సప్లిమెంట్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల డెఫిషియన్సీ నుంచి బయటికి రావచ్చు. మహాలక్ష్మి గారు, మీలాంటి మదర్స్ ఎంతో మందికి ఈ విషయం తెలుసో లేదో నాకైతే తెలియదు, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అదే పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం. మంచివి పెడితే వాళ్ళేమో తినరు, రైట్? ఏవంటే అవి పెడితే వాళ్ళ హెల్త్ బాగుండదు. అసలు ఏవి తినాలి, ఎలా తినాలి, అసలు ఏ పోర్షన్స్లో తినాలి అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. పిల్లలకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి నచ్చేలాగా, ఈజీగా, హెల్దీగా, స్ట్రెంగ్త్ ఉండేలాంటి ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని వాళ్ళు ఇష్టపడేలాగా తయారు చేయాలి, కలర్ఫుల్గా వాళ్ళకి ఇష్టపడేలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనము ఇడ్లీ, దోశ లాంటి వాటికంటే కూడా కొన్ని సీడ్స్, నట్స్ లాంటివి సోక్ చేసి పెట్టేసి, మిల్క్, ఒక ఫ్రూట్, స్వీట్నర్ కోసం అంజీర్ లేదా డేట్స్ లాంటివి ఒక 2 వేసేసి, అంటే షుగర్స్ కాకుండా అలాంటివి వేసేసి వాటన్నిటిని స్మూతీ లాగా తయారు చేసి ఇవ్వచ్చు. స్మూతీ అయితే బాగా ఇంట్రెస్టింగ్ గా, ఈజీగా తింటారు. చూడడానికి దానిపైన ఒక స్ట్రాబెరీ పెట్టామంటే బాగుంది, చూడడానికి కలర్ఫుల్ గా ఉంది అనేసి తీసుకుంటారు, ఈజీగా మింగేస్తారు. నమిలి తినడానికి కూడా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి అలాంటివి ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్ లో. మంచి ఐడియా అది. సో న్యూట్రిషన్ అందుతుంది, ఈజీగా తింటారు. లంచ్ బాక్స్ విషయానికి వస్తే, లంచ్లో కూడా మనము వాళ్ళకి ఫైబర్ ఎక్కువ ఇవ్వాలి. అంటే రైస్ ఎక్కువగా తింటుంటారు, అంటే ఎందుకంటే ఈజీగా తినచ్చు కాబట్టి. కొంతమంది పిల్లల్లో చూసాను, పికిల్స్ ఎక్కువ తింటారు, నాకు పికిల్ ఇష్టం, గీ వేసుకొని పికిల్ తింటాను అంటారు. అప్పుడు రైస్ ఎక్కువ తినేస్తారు, కర్రీస్ ఏముండవు, ఫైబర్ ఏముండదు. బ్యాలెన్స్ చేయాలి వాళ్ళ లంచ్ బాక్స్ని. కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. సో మొత్తం ఎన్ని పోర్షన్స్ అవి మనకి?
మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. ఓకే సో మ్యాక్రో వచ్చి ఎక్కువ అమౌంట్ తీసుకుంటాము, మైక్రో వచ్చి తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఓకే కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్ లాంటివి ఎక్కువ అమౌంట్ లో తీసుకుంటాం. ఈ 3 మాక్సిమం తీసుకుంటాం. ఓకే సో వైటమిన్స్ అండ్ మినరల్స్, గుడ్ ఫ్యాట్స్ లాంటివి తక్కువ అమౌంట్ లో తీసుకుంటాం. ఓకే సో ఫ్యాట్స్ కూడా తీసుకుంటాం, కొంచెం తక్కువ తీసుకుంటాం. ఓకే అంటే మొత్తానికి ఒక లంచ్ బాక్స్ ని మనం 5 డివిజన్స్ చేయాలి. మేజర్ వచ్చి 3, చిన్నవి వచ్చి 2. ఓకే అంటే అందులో అన్ని వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అన్ని వస్తాయా రాదా అనే తర్వాత కానీ మనం ట్రై చేయాలి. ఓకే సో ఇందులో మనం కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెంచొచ్చు, రైస్ క్వాంటిటీ తగ్గించవచ్చు. ప్రోటీన్ కోసం ఎగ్స్ లాంటివి, ఎగ్ తినని వాళ్ళ కోసం వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయి మనకి. పన్నీర్, టోఫు, మకానా, తామర గింజలు అలాంటివి, సోయా చంక్స్, ఇంకా బాయిల్డ్ హోల్ గ్రెయిన్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోటీన్ ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వాలి, అబ్జార్ప్షన్ అవ్వాలి కాబట్టి మనం ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో వెజిటబుల్ కర్రీస్ లాంటివి ఎక్కువ పెట్టుకోవాలి. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా పాలకూర తోటి గ్రీన్ రైస్ అని, క్యారెట్ తోటి ఆరెంజ్ రైస్, బీట్రూట్ తోటి పింక్ రైస్, ఇలా చేసి దానిపైన గార్నిష్ చేసి ఇలాంటివి మెల్లిగా అలవాటు చేయొచ్చు. సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి. అలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా ఈజీగా తినగలుగుతారు. ఓకే.